ఛానల్ వెల్కమ్ టు తెలంగాణ విలేజ్ ఫుడ్. ఈ రోజు మనం పాలకూర చికెన్ చేస్తున్నాం. చేయడానికి రెడీనా? నేను కూడా రెడీ తినడానికి. గిన్నె పెట్టిన దగ్గర నుంచి అసలు మంచి నూనె పోస్తున్నా. తెలంగాణలో అయితే ఎవరు లేరు కదా, ఫస్ట్ ఛానల్ మాదే కదా. అందరికీ వచ్చే డౌట్, మీరు అందరూ ఒకటే ఫ్యామిలీయా? ఒకటే ఫ్యామిలీ. మీరు కెమెరామెన్ వైఫ్. కెమెరామెన్ వాళ్ళ వైఫా? ఓకే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, ఎవరు ఫస్ట్ అనుకున్నారు? అన్ని మా హస్బెండే. మీ హస్బెండే. అందరూ మీ వీడియోలు చూస్తున్నారు, ఏమనిపిస్తుంది మరి? మీరే చేసుకొని మీరే తింటారా, మాకు పెట్టారా? మరి మేము అందరూ అదే అడుగుతా ఉంటాం. వీళ్ళు ఎవరిది లవ్ మ్యారేజ్? పెళ్లి చేసుకున్నాక లవ్ చేసుకున్నాం. మీ కరీంనగర్ గురించి నాకు చెప్పండి, ఇక్కడ ఏంటి ఫేమస్? మేమే ఫేమస్ అన్న. నెక్స్ట్ మీ అందరినీ చూసి సినిమా ఆఫర్ గాని ఇస్తే ఏం చేస్తారు? ఎన్టీ రామారావు ఇంటి తీసుకుపోవచ్చు మమ్మల్ని. ఎన్టీ రామారావు గారికి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? బాలకృష్ణ. ఎందుకు ఇష్టం మీకు? ఆయన కలర్ ఉన్న బాలకృష్ణ కలర్ ఒకటి. మీరెవరు ఫ్యాన్? చిరంజీవి. డైలాగ్ వచ్చా? మొక్కే కదా అని పీకెత్తే పీక గోత్తా. మీ హస్బెండ్స్ గురించి ఏం చెప్తారు? ఆయనకి ఏంటంటే ఆడవాళ్ళ ఇంట్లో ఉండొద్దు, బయటికి రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండాలి, ఒకరి మీద ఆధారపడి ఉండొద్దు. మొత్తం ఏంటంటే వెనకన మగవాళ్ళు ఉండి ఆడవాళ్ళని ముందు నెట్టుతున్నారనమాట. మీరు సక్సెస్ అవ్వండి, మేము ఉండి చూసుకుంటాము అని చెప్పి. ఇప్పుడు రోజులల్లో ఎట్లా వండుకొని తిన్నారో అట్లా మేము ఇప్పుడు చూపెడుతున్నాం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ప్రెసెంట్ నేను కరీంనగర్లో ఉన్నానన్నమాట. మరి ఈ ఉగాదికి స్పెషల్గా ఒక స్పెషల్ పర్సన్స్తోనైతే మాట్లాడడానికి వచ్చేసాను. వీళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 5 మందితో మాట్లాడడానికి వచ్చేసాను అనమాట. తెలంగాణ విలేజ్ ఫుడ్ అందరికీ తెలుసు, రకరకాల వంటలతోని అందరినీ కూడా మెప్పిస్తూ ఉన్నారు. వీళ్ళ వ్యూస్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు, మిలియన్స్లో పోతూ ఉంటాయి అనమాట. మరి ఆ వంటలన్నీ కూడా చూసి అంత రుచికరమైన వంటలు వీళ్ళు ఏ విధంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారనమాట. మరి లేట్ ఎందుకు, ఈ ఉగాదికి వీళ్ళతోనే ఎలా అయినా సరే ఇంటర్వ్యూ చేయాలని చెప్పి నేను కరీంనగర్ వరకు వచ్చేసాను. వీళ్ళు కూడా నాకు టైం అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళతో మాట్లాడదాం, అసలు వీళ్ళు వంటలు ఎలా చేస్తున్నారు, ఏంటి, ఇంతమంది కలిసి వీళ్ళకి అసలు టైం ఎక్కడ దొరుకుతుంది, మనం ఒక్కరోజు ఒకరికి టైం కేటాయించాలంటేనే కుదరదు, మరి వీళ్ళందరికీ ఒకేసారి ఎలా కుదురుతుంది, ఇలా చాలా క్వశ్చన్స్ నాలో అయితే ఉన్నాయి. సో వాళ్ళతో అయితే మాట్లాడతాం. ముందుగా అందరికీ హాయ్. అందరికీ శరార్థులు. నాకు మీరు ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటారు కదా, వెల్కమ్ టు తెలంగాణ విలేజ్ ఫుడ్స్. ఒక్కసారి నా కోసం ప్లీజ్. అందరికీ వెల్కమ్ టు తెలంగాణ విలేజ్ ఫుడ్. ఈ రోజు మనం పాలకూర చికెన్ చేస్తున్నాం. చేయడానికి రెడీనా? నేను కూడా రెడీ తినడానికి. ఓకే, సో అసలు మీ ఇంట్రడక్షన్ హైలైట్ ఉంటుంది తెలుసా, అంటే చాలా సాఫ్ట్గా చెప్పచ్చు కదా, వీళ్ళు ఎందుకు తిట్టేటట్టు మీదకి వస్తున్నారు అన్నట్టు ఉంటుంది. ఎవరిది అసలు ఈ ఐడియా, ఎవరిది ఇలా అరుచుకొని చెప్పాలి అని? మా కెమెరామెన్ గట్టిగా అనాలంట. ఓకే, మీ కెమెరామెన్ ఎవరు? మీ కెమెరామెన్ విజేందర్ గారు. ఓకే, సో న్యాచురల్గా ఉండాలి అని చెప్పి అలా చెప్తూ ఉంటారు అనమాట. అండ్ ఫస్ట్ మీ టీంలోని మెయిన్ మీరమ్మ. ఈ గిన్నె పెట్టిన దగ్గర నుంచి అసలు మంచి నూనె పోస్తున్నా అంటే బాగా ఆ వర్డ్ అనేది బాగా వైరల్ అయింది తెలుసా, ఆ మంచి నూనె పోస్తున్నా అన్నది. అంటే కొంతమందికి మా ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళకి స్లాంగ్ అర్థం కాదు, మీరు ప్యూర్ తెలంగాణలోనే మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఆ గిన్నె పెట్టడం, ఆ స్టైల్ అంతా కూడా ఎవరు మీకు నేర్పించారు? మొత్తం మీ కెమెరామెనే అంటారు అయితే. మీరు కూడానా? పోన్లేండి. ఓకే, సో స్టార్టింగ్ మీరు ఎట్లా చెప్తారు, ఆ గిన్నె పెట్టేదాన్ని ఏమంటారు? గంజి పెడుతున్నా. గంజి పెడుతున్నా. ఓకే, మీ దాంట్లో గంజి అంటారా గిన్నెని? గిన్నెనే అన్నం గంజు అంటారు. గంజు అంటారు, గిన్నె అంటారు. తెలంగాణ సైడ్ గంజి అంటారు, ఆంధ్ర సైడ్ గిన్నె అంటారు. ఇక న్యాచురల్ కావాలని అన్ని వెతుకుతాను. ఓకే, వెతుకుతున్నారా? అంటే ముందు నుండి మనకు తెలియదు కదా, ఇప్పుడంటే గిన్నెలు అవి అని వస్తున్నాయి కానీ అప్పుడైతే గంజు గంజు అని అనేవాళ్ళు కదా. ఓకే, ఇప్పుడంటే గిన్నెలు అట్లా అంటున్నారు కదా. ఓకే, వీడియోలో అస్సలు మాట్లాడింది ఎవరంటే ఈవిడే, ఇప్పుడు బాగానే మాట్లాడుతుంది. అదే, అండ్ ముఖ్యంగా ఇక్కడ అందరూ ఆడవాళ్ళు, అందరికీ వచ్చే డౌట్, మీరు అందరూ ఒకటే ఫ్యామిలీయా? ఒకటే ఫ్యామిలీ. ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్. ఎవరికి ఎవరు ఏమవుతారు? మా అత్తమ్మ. నమస్తే. ఓకే, మా పిన్ని గారు. ఓకే, మా పిన్ని. పిన్ని టు పెద్దమ్మ.
పెద్దమ్మ, మా వదిన, మీ వదిన. ఓకే, మీరు కెమెరామెన్ వైఫ్ ని. కెమెరామెన్ వాళ్ళ వైఫా? ఇది ట్విస్ట్ అనమాట ఇక్కడ. ఇందాక కాదు, నేను అందుకే అడిగాను ఎవరు ఇదంతా చెప్పారంటే మా కెమెరామెన్. కెమెరామెన్ ఏంటి మా ఆయన అని చెప్పొచ్చుగా అనుకున్నా. సర్లే చెప్తారేమో అని అనుకున్నా. ఓకే, చెప్పారైతే. ఓకే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, దట్టు వంటలే చెయ్యాలి అని ఎవరు ఫస్ట్ అనుకున్నారు? అంతా డైరెక్టర్ అంతా మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని మా హస్బెండే. మీ హస్బెండే. ఓకే, చెప్పగానే ఏమన్నారు ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనేసరికి? అంటే ఇంట్రెస్ట్ వచ్చింది అందరికి, చేద్దాం అంటే ఇంత 5 members 6 members అసలు ఎక్కడ లేరు కదా వీడియో పెట్టి యూట్యూబ్ ఛానల్స్ అయినా. అంటే తెలంగాణలో ఇలాగా అంటే ఈ వంటలు చేసేది తమిళ్, కన్నడ, మలయాళం అటు సైడ్ చేస్తూ ఉంటారు ఇలాగే పొలాల్లోని. తెలంగాణలో అయితే ఎవరు లేరు కదా, ఫస్ట్ ఛానల్ మాదే కదా. ఓకే అట్లా. ఓకే, అండ్ మరి వీళ్ళందరూ ఎట్లా సెట్ అవుతారమ్మా? ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో ఉంటారు? లేదు, అందరం ఒకే దగ్గర, పక్క పక్కన ఇల్లు, పక్క పక్కన ఇల్లు. ఓకే, మీ ఆడబిడ్డ కొడుకు కెమెరామెన్ మాల్లుడు, కెమెరామెన్ మీ అల్లుడు. ఆమె మా తోటి కోడలు అట్లా లాస్ట్ అట్లా. ఇవే మా పిన్ని. నూనె పోసా అంటే మా చెల్లె. ఓకే ఓకే, నూనె పోసే ఆంటీయా? మీకు ఆ పేరు బాగా అతికిపోయినట్టుంది, నూనె పోసే ఆంటీ అని. నిజంగా అంటే ఎట్లా ట్రోల్స్ అంటే మంచి నూనె పోస్తానా అంటే అది మంచి నూనెగా, ఇంకా అందులో చెడ్డ నూనె ఉంటుందా? మీరు మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే స్పెషల్ తెలియాలి కదా. అదే అదే, మనకు స్పెషల్ అనేది ఏదో ఒకటి ఉండాలి కదా, ఒక గుర్తింపు ఉండాలని. అది ఓకే, తెలంగాణ విలేజ్ ఫుడ్ వెల్కమ్ టు, అది మీకు ఇంకా అంకితం. అంతే. అది మంచి ఆంటీ, మంచి నూనె ఆంటీ, ఆవిడ మంచి నూనె ఆంటీ. మీరు ఇంగ్లీష్ లో ఇంట్రొడక్షన్ ఇచ్చే ఆవిడ అనమాట మీరు. ఓకే, మీరు సైలెంట్. మీ హస్బెండ్ మీకు ఇక్కడ ఎందుకు అన్యాయం చేశారు? అంటే నేను మధ్యలో వచ్చా, పాప చిన్నది, 1.5 years అంతే. ఓకే, అందుకని అన్యాయం చేశారు. అన్యాయం ఏం లేదు, ఇంకా ముందు ఉంది కదా, ఇంకా బాగుంది కదా అప్పుడు. ఓకే ఓకే, అండ్ మీకు కూడా ఇంట్లో చెప్పిన తర్వాత ఏమన్నారు? ఇట్లా యూట్యూబ్ ఛానల్ మనం అందరం కూడా అనుకుంటున్నాము, ఇట్లా వంటలు చేయాలనుకుంటున్నాం అని మీ ఇంట్లో చెప్పినప్పుడు ఏమన్నారు? స్టార్టింగ్ లో నేను కూడా 2-3 వంటలకు లేను, మా అల్లుడే కాబట్టి ఆయన నిన్నేలా ఏది పొరపాటు ఉండదు కాబట్టి నమ్మకంతో మేము ముందుకు వచ్చినాం. రా అత్తమ్మనంటే సరే అత్తంది అయ్యాను, అట్లా ఒప్పుకొని వచ్చినాం ఇక. ఓకే ఓకే, మీరు కూడా అంతేనా? పిల్లలు చెప్తారు కదా, ఇప్పుడు మా పిల్లలు కూడా నాకు 2 కొడుకులు, వాళ్ళు కూడా సరే అమ్మ చేయాలని మంచిది. మీకు 2 కొడుకులా? కొడుకు పెళ్లి అయింది, మనవరాలు, నీ మనవరాలు అంత ఉన్నది నా మనవరాలు. ఉండండి, కెమెరా ముందు నా కూతురు గురించి చెప్పుకుంటే తప్పే ఉంది. అంతేలేండి. ఓకే, నేను సంతూర్ మమ్మీ, మీరు సంతూర్ అమ్మమ్మ అయితే అంతేనా? ఎంగగా ఉన్నారు కదా ఆవిడ. అంతే అంతే. ఏం మెయింటైన్ చేస్తున్నారు మరి? డైట్ మాకు కూడా చెప్పండి వెళ్ళేటప్పుడు. మనవరాళ్ళు వచ్చిన అట్లనే ఉన్నారు కదా మీరు? ఏం లేదు. అంతే అంటారా? ఓకే, మీరు మీ హెల్త్ బాగాలేదని విన్నాము, ఇప్పుడంతా ఓకేనా? సెట్ అయిందా? కొన్ని వీడియోస్ లో మీరు కూడా మిస్ అయ్యారు కదా ఈ మధ్య. ఓన్లీ 2 వీడియోస్ అంతే, అంతకుముందు బాగానే ఉన్నా. బాగానే చేసేటోళ్ళు. మీ ఇంట్లో సపోర్ట్ అంతా బాగానే ఉంటేనా? మా ఆయన సపోర్టే. మీ ఆయన సపోర్టే, అక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నారు. మొత్తం ఏంటంటే వెనక మగవాళ్ళు ఉండి ఆడవాళ్ళని ముందు నెట్టుతున్నారు అనమాట. మీరు సక్సెస్ అవ్వండి, మేము ఉండి చూసుకుంటాము అని చెప్పి. ఓకే, మీకు ఎలా అనిపిస్తుందమ్మా ఇవాళ మొత్తం చూస్తూ ఉంటే? నీతో 2 వచ్చారు కదమ్మా, చాలా బాగా అనిపిస్తుంది. నాతో 2? ఓకే, ఇప్పుడు 2వ టేరింగ్ జరిగింది కదా. మరి వాళ్ళు మీరు ఇట్లా ఫేమస్ అయ్యారు, అందరూ మీ వీడియోలు చూస్తున్నారు, ఏమనిపిస్తుంది మరి? చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా మంచిగా చేస్తారని అడుగుతున్నారు. చాలా మంది ఏం అడుగుతున్నారు? మీరు చేసే వంటలు అడుగుతున్నారా? వంటలు అడుగుతున్నారు, బాగా మంచిగా చేయరు అంటున్నారు, మీరు మంచిగా కలిసి ఉంటారు మా అంటారు. మీరే తింటారా, మాకు పెట్టారా? మేము అందరూ అదే అడుగుతా ఉంటాం, వీళ్ళే చేసుకొని వీళ్ళే తింటారు, మా నోరు ఎందుకురా బాబు ఊరిస్తారు అని చెప్పి. మేము డొనేట్ చేస్తున్నాం కదా, మేము తిని చూపెట్టి డొనేట్ చేస్తున్నాం. కాకపోతే మేము ఫంక్షన్కి వెళ్ళే కాడ ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు చెప్తారు, మీరే వండుకొని తింటారా, మాకు పెట్టరా. మరి మామూలుగా ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు నాకు తెలిసి మీకు మీరే వండేసుకుంటారు? మేమే చేసుకుంటాం. అన్ని వంటలు చేస్తారు, అన్ని రకాల వంటలు మేమే చేసుకుంటాం. ఎక్కువ పెళ్లికి చెప్తాం కావచ్చు, కానీ ఇక అన్ని మిగతా అన్ని మేమే చేసుకుంటాం. ఓకే ఓకే, మీలో ఎవరిది లవ్ మ్యారేజ్? నేను లవ్ స్టోరీ అడుగుతానంటే ఎవరిది లేదు అనకండి, పర్లేదు చెప్పండి. ఆవిడది లవ్ మ్యారేజ్.
కదా లేదు అంత సిగ్గుపడుతున్నారు కాదా? లవ్ మ్యారేజ్ కాదా మీది? కాదు అయితే మీది లవ్ మ్యారేజ్. మేము చూసిన పెళ్లి చేసుకున్నాము మేము. పెద్దలు కుదిర్చింది పెళ్లి. పెద్దల గురించి పెళ్లి. ఆహాహా. మీది కూడానా? ఆమె ఇద్దరం అదిన మరదలు, ఆమె మరదలు. మీది కూడానా? లేదు లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ముందు ఎవరైనా కాదన్నారు, తర్వాత అరేంజ్ మ్యారేజ్ అంటున్నారు. మీది ఖచ్చితంగా లవ్ మ్యారేజ్. నేను ఏ లవ్ స్టోరీ అడగలేను, పర్లేదు చెప్పండి. నాకు మీ ఆయన చెప్పారు, ఆయన ఎక్కడికో వెళ్తుంటే మిమ్మల్ని చూసారంట, చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట. చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకోవాలి, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఆ యూట్యూబ్ ఛానల్కి ఈవెంట్ పెట్టాలి అని అప్పుడే ఫిక్స్ అయినారంట. నేను సీక్రెట్గా మాట్లాడా ఆయనతోని. చెప్పండి, ఇంకేముంది, రివీల్ చేయండి మీ లవ్ స్టోరీ. లేదా పెళ్లి చేసుకున్నాక లవ్ చేసుకున్నా. అబ్బా, పెళ్లి చేసుకున్నాక లవ్ చేసుకున్నారట. ఏం సిగ్గుపడుతున్నారు. మీది ఖచ్చితంగా లవ్ మ్యారేజేనండి. లవ్ మ్యారేజ్. మంచి నుండి పోస్తున్నా అన్నప్పుడే అర్థమైంది మీది లవ్ మ్యారేజే. నిజమే నిజమే. ఇప్పుడు నేను నిజం కాదని అంటే కొట్టేటట్టున్నారు ఆవిడ. మీది కూడా కాదా? మొత్తానికి అందరూ అరేంజ్ మ్యారేజెస్. అరేంజ్ మ్యారేజ్. ఎందుకు? అవును మేడం. అదే ఎందుకు? ఎందుకంటే పెద్దలు చూసిన పెళ్లి చేసుకున్నామమ్మా. ఎవరిని లవ్ చేయలే? మాకు అలాంటి లెక్కలు లేవు. కాలేజ్ రిజల్ట్ తెలియదు, అప్పుడు చదువుకోలేదు కాబట్టి అమ్మ నాన్న చెప్పినట్టు విన్నాం. విన్నారు అందరూ కూడా. సూపర్. మరి ఈరోజు ఆడవాళ్ళు కేవలం ఇంటికి మాత్రమే పరిమితమై ఉండాలి, భర్త పిల్లల్ని మాత్రమే చూసుకోవాలి అనుకొని ఉండే భర్తలు ఉన్నారు, అత్తమామలు ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో నుంచి ఇవాళ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇంత పైకి ఎదిగించేలా చేస్తున్న మీ హస్బెండ్స్ గురించి ఏం చెప్తారు? ఫస్ట్ మీ కెమెరామెన్ గురించి ఏం చెప్తారండి? ఆయనకి ఏంటంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉండొద్దు, బయటికి రావాలి అంతే. బయటకు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండాలి, ఒకరి మీద ఆధారపడి ఉండొద్దు. అందుకే ఇంతమందిని తీసుకొని వచ్చాడు. సో ఏదైనా సరే మనం చేయాలంటే ఇంట్లో సపోర్ట్ కూడా ఆ విధంగా ఉంటుంది. అవును, సపోర్ట్ బాగుంటుంది. ఆడవాళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తారు. ఓకే, ఎంకరేజ్ చేస్తారు ఫస్ట్. ఓకే. మీరు ఎప్పుడు ఇలాగే సీరియస్ గా ఉంటారా? లేదు, స్టార్టింగ్ నుండి మీరు సీరియస్ గానే ఉన్నారు. ఏడ కొడతారేమో అని సైలెంట్ గా ఉన్నాను నేను. నవ్వుతూనే ఉంటుంది. నవ్వుతూనే ఉంటారా? మీళ్ళల్లో మీకు గొడవలు ఉన్నాయా? గొడవలు అంటే ఏం లేదు, ఎప్పటికైతే లేవు. నేను పెట్టే పోతా అయితే ఖచ్చితంగా. ఓకేనా? ఆబ్వియస్లీ గొడవలు ఉండకుండా ఎట్లుంటాయో, ఇద్దరు ఆడవాళ్ళు ఒక్క దగ్గర చేరితేనే మామూలుగా ఉండదు. అలాంటిది ఇంతమంది ఉన్నారు కదా. ఏంటంటే వచ్చినాము తొందరగా పని చేసుకోవాలి, పోవాలి. అంతే అంతే. ఇట్లనే హ్యాపీగా ఉంటారు అయితే. మంచిగా ఒక పని చేసుకుంటాం, చేస్తాం, తింటాం, చదువుకుంటాం, వెళ్ళిపోతాం. గొడవ అన్నది ఏం లేదు, అంత సరదాగానే ఉంటాం. ఇక సరదాగానే ఉంటారు. అదేంటి మరి, నాకు వేరే వాళ్ళు ఎవరో ఏదో చెప్పారు, ఒకళ్ళంటే ఒకరు పడరు, కేవలం వీడియో కోసం మాత్రమే అట్లేం లేదు, మంచిగా ఉంటాం మేము. ఇంటర్వ్యూ కానీ ఒకళ్ళు మించి ఒకళ్ళు రెడీ వచ్చారు, నన్ను చూడ ఇట్లా రెడీ అవుతారు అని చెప్పి అన్నట్టుంది. ఇది నార్మలా? ఇవ ఇది నార్మల్ రెడీ అంటే, ఇట్లా రెడీ వస్తే ఇది నార్మల్ అంటే ఇట్లా వస్తాం. చూడండి మొత్తం మంచిగా నీట్ గా చూడండి. మేము ఇట్లా ఎప్పుడే లేదు, నేను ఇంట్లో కట్టుకునే చీరలతో కూడా చూసాను. అయితే నేను ఇందాక నుంచి అంటే కరీంనగర్ రాగానే నేను మీతో మాట్లాడాలి, మీతో ఎలా అయినా సరే కూర్చోవాలి, ఈ హడావిడిలోనే నేను మీ పేర్లు అడగడం కూడా మర్చిపోయాను అనమాట. మీ పేరు? పద్మ, మంగ, శిరీష, తేజస్విని, లక్ష్మి, రాజేశ్వరి. అదే ఇంకా చూస్తున్నా ఇళ్ళలో ఒక లక్ష్మి కూడా లేదేందే అని. అందరి ఇళ్ళలో లక్ష్మి కామన్ కదా. అవును. ఇప్పుడు మళ్ళీ ఈ పేర్లు ఎవరెవరు ఏంటని నన్ను అడగండి అని మళ్ళీ నాకు గుర్తుపెట్టుకోవడం కష్టం. పద్మ, మంగ, శిరీష, తేజస్విని, లక్ష్మి, రాజేశ్వరి. పర్లేదు, మెమరీ పవర్ బాగానే ఉంది. రైట్. అయితే మీలో మీకు అయితే గొడవలు లేవంటారు? సాధారణంగా ఒక ఫ్యామిలీ అన్నాక ఆడపడిచికి వదిలికి పడదు, లేకపోతే అత్తకి కోడలికి పడదు, అట్లా ఏమైనా? లేదు శిరీష నిజం చెప్తాను. లేదండి, మా అమ్మ కూడా వచ్చింది. మీ అమ్మగారా? మీ అమ్మగారితో నేను తర్వాత మాట్లాడతాను. ఓకే, ఏం లేవు గొడవలు, హ్యాపీగా ఉంటారు. ఓకే. ఎన్నేళ్ళు అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి? 1.5 year 2 years అవుతుంది. అంతేనా? అంతే. ఈ 1.5 2 years లోని అంటే ఫస్ట్ మీరు యూట్యూబ్ అనుకున్నారా లేకపోతే ఇన్స్టాగ్రామ్ అనుకున్నారా? యూట్యూబ్ అనుకున్నాం. మొన్న 6 months బ్యాక్ 1 year అవుతుంది అంతే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి. ఫస్ట్ యూట్యూబే.
కానీ మీకు ఎక్కువ రీచ్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా వల్ల వచ్చింది. ఫస్ట్ ఇన్స్టాల్ వేయలేదు, ఆ తర్వాత ఇన్స్టాల్ వచ్చింది. అదే మీ వీడియోస్ బాగా వైరల్ అవ్వడం ఇన్స్టా నుంచే ప్రారంభమైంది కదా. గోంగూర చికెన్ నుండి ఫేమస్ అయిపోయింది. బొంగులో చికెన్, గోంగూర గోంగూర చికెన్, బొంగులో చికెన్ అనగానే నాకు మా అరకు గుర్తొచ్చింది. గోంగూర చికెన్ చేస్తాంలేండి. చేసి పెడతారా? చేసి పెడతాం. ఏదో ఒక రోజు చేసి పెట్టండి ఆ రెసిపీ కూడా మాకు. చేసి పెడతాం. అండ్ రోజు ఇది చేయాలి అని చెప్పి ఎవరు డిసైడ్ చేస్తారు ఇవాళ మనం ఈ రెసిపీ చేయాలి అని? అందరం డిసైడ్. అందరం అంటే ఆడ డిస్కషన్ చేస్తాం కదా, ఈ రోజు ఇది చేద్దాం అది చేద్దాం, ముందు చేస్తాం తర్వాత ఇది చేస్తాం అనేది డిస్కషన్ ఉంటుంది. ఓకే ఓకే. డిస్కషన్ చేసి ఐటమ్స్ అన్ని ఎవరు తీసుకొస్తారు? చెప్తే తనే తీసుకొస్తాం. తనే తీసుకొస్తాడా? అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, మా అన్నయ్య మీరు వాళ్ళు చేపలు ఉన్నారు తీసుకురా, మీరు కారం తీసుకురండి, మీరు చింతపండు తీసుకురండి, అట్లా ఏం లేదు. అట్లేం లేదు, అంత మా అల్లుడే తీసుకొస్తాడు. అంటే అంటే మామూలుగా ఏంటంటే ఇంట్లో ఫంక్షన్స్ ఎవరైనా అనుకున్నాం అనుకో, ఒక్కొక్కరు ఇంటి దగ్గర నుంచి ఒకటి తెచ్చుకుంటారు అట్లా కదా. ఏం లేదు. అట్లా ఏం లేదు, ఆహా, మొత్తం మీరే. ఇంత ఈ లిస్ట్ అన్ని ప్రిపేర్ చేస్తే ఆయన పోయి తీసుకొని వస్తాడు. మా అన్నయ్య వాళ్ళు ఉంటారు, వాళ్ళతో నీళ్ళు తీసుకొని వస్తాడు. ఓకే ఓకే. మీది పెద్ద పెద్ద లివర్లు కోడ్లు ఇంత పట్టుకొని చేస్తూ ఉంటారు కదా, అవన్నీ మీరు ఒక్కలే తింటారా? డొనేషన్ చేస్తాం కదా. లాస్ట్ వరకు చూస్తలేవా నువ్వు? లాస్ట్ దాకా చూడలే అసలు. డొనేషన్ మాకు వంటే కావాలి. లాస్ట్ లా చూడండి, అంటే డొనేట్ ఎక్కువ చేస్తాం పెట్టంలే, డొనేషన్ ఎందుకులే అని ఎక్కువ వీడియో పెట్టాం. డొనేషన్ మొత్తం ఫుడ్ మొత్తం ఓల్డేజ్ హోమ్ కి, బయట ఓల్డేజ్ హోమ్స్ కి ఇస్తూ ఉంటారా? ఓల్డేజ్ హోమ్స్ కి వాళ్ళకి ఇస్తాం. ఓకే. అంటే ఇవ్వాలనుకున్న రోజు అంత ఎక్కువ మోతాదులో వండుకుంటారా? వండడం కూడా కావాలనే వాళ్ళ కోసమే ఎక్స్ట్రా వండుతాం. ఓకే. లేకపోతే నార్మల్ గా మీకు సరిపడా చేసుకుంటారు అయితే నార్మల్ వీడియోస్ కి? ఫస్ట్ స్టార్టింగ్ లో మాకు సరిపడా చేసుకున్నాం. ఎప్పుడు చేసినా డొనేట్ చేసుడే. కాకపోతే వీడియోలలో ఎక్కువ పెట్టాం కానీ డొనేషన్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. ఒక్క నిమిషం, రాజేశ్వర్ గారు బాగున్నారా? ఇందా నుండి ఈ పిల్ల ఎందుకు వచ్చింది, వచ్చేడు కూర్చొని ఏటేటో అడుగుతుంది, నాకేం అర్థం కావట్లే అన్నట్టు చూస్తున్నారు మీరు. లేదా? బాగున్నారా? మీ కరీంనగర్ గురించి నాకు చెప్పండి. ఇక్కడ ఏంటి ఫేమస్, ఏం బాగుంటాయి కరీంనగర్ లో? మేమే ఫేమస్ అను. మీరే ఫేమసా? ఇంకేమైతే అన్ని బాగుంటాయి. అన్ని అంటే మీరు చెప్పారు అనుకోండి, నేను ఫస్ట్ టైం కరీంనగర్ రావడం, ఏది బాగుంటుందో చెప్తే. డ్యామ్ ఉంది, డ్యామ్ చూడండి. డ్యామ్ పట్టుకపోలేను కదండి నేను, ఊరుకుంటారా చెప్పండి. చూసిపోండి. ఇంకేంటి రాజేశ్వర్ గారు, ఇట్లా మీరు కెమెరాలో కనబడడం బాగుందా? చూసుకుంటారా మీ వీడియోలు? మీరు చూస్తారు. మీరు సినిమాకి వెళ్ళారు ఎప్పుడైనా? మీ ఆయన గారు మీరు వెళ్ళారా? మన సంక్రాంతి సినిమా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళాం. మాకు ఆవిడతోనే కావాలి. ఆయన రాడు. రారా? ఎందుకు? మేమే వెళ్ళినాం. మీరే వెళ్ళారా? పాప మా ఆయన అట్లా ఇంట్లో వదిలేసారా? ఆయన ఇష్టం ఉండదు అన్నట్టు. ఇష్టం ఉండదు. మరి మీ వీడియోలైనా చూస్తారా ఆయన? ఓకే. ఏమంటారు వీడియోలు చూసి మిమ్మల్ని? తింటారు, బాగా తింటారు, తింటారు, తింటారు. మరి వాళ్ళనే రమ్మనండి, ఒకసారి వీడియోలో చూపించండి. వచ్చిండ్రు. వచ్చారా? మళ్ళీ ఎప్పుడు చూపిస్తారో? నెక్స్ట్ దసరా. నెక్స్ట్ దసరా. దసరా కన్ఫర్మ్ అయితే. ఓకే. అమ్మ మీరు చాలా సైలెంట్ గా ఉన్నారు. మొత్తం సైలెంట్ టైం కాదు, మాట్లాడేది. మీరు బాగా జోకులు వేస్తారని విన్నాను నేను. నాకేం జోకులు రావు కానీ కొంచెం తొందరగా చేయరు అని అంటా కదా. ఏం తొందరగా చేయాలి ఇప్పుడు? నేను ఇంటర్వ్యూ చేయాలా తొందరగా? లేకపోతే వంట మా వాళ్ళని అంట తొందరగా పని చేసే కాడ వీళ్ళని అంట తొందరగా చేయండి, తొందరగా చేయండి అంట. ఎందుకు అంత తొందరగా ఎందుకు చేయమంటున్నారు? చీకటి అవుతుంది, తొందరగా చేసుకొని పోదాము అని అంట. అప్పుడు మీరు త్వరగా రావచ్చు కదా. వాళ్ళ వాళ్ళనే లేట్ అవుతుంది కొంతమందికి. కొంచెం ఇంటికాడ కూడా పనులు చేసుకొని తీర్పుకొని పనులు అన్ని చేసుకొని వచ్చే వరకు లేట్ అవుతుంది. ఇప్పుడే మీరు జోకులు రావని చెప్పి ఎన్ని వేసారో జోకులు. లేదుగా రెడీ చేసుకుంటే అయితే మొత్తం రెడీ చేసుకుంటే ఇంటికాడ తొందర పెడుతుంది. ఇక తొందర పెడుతుంది. ఆ ఇంటికాడ నేనే రెడీ చేయాలి, మళ్ళీ ఇక్కడన్నా దనదన చేయరు అని అంటాను. ఎందుకు మీరు ఎందుకు చక్కగా ఇట్లా కూర్చొని ఆరామ్సే చెయ్యండి అని చెప్పొచ్చు కదా. అట్లా అద్దులే అమ్మ, కొద్ది రోజులు కావాలి. అంటే కొద్ది రోజులు అయిన తర్వాత చేస్తారైతే మీరు. అదిగో ఆవిడ మనసులో ఉంది, కొద్ది రోజులు అయిన తర్వాత. అట్లా అనుకోద్దు కదా, అందరం చేస్తేనే తొందరగా అవుతుంది కదా. మరి కొద్ది రోజుల తర్వాత ఏదో చేస్తా అంటున్నారు. ఇక నేను పక్కకుంటానో అత్తనో తెలియదు అంతే. ఎందుకలా అన్నారు? ఇక ఓపిక ఉండద్దా? మీకేమి అసలు ఇప్పుడు పరిగెట్టేటట్టున్నారు, మాకేలే ఓపిక లేవు. సరే అమ్మ, నేను లావ్ అవ్వడానికి ఏం తింటే బాగుంటది? మేమా ఇన్ని వంటలు చేస్తూ ఉంటారుగా మీరు. తినండి, ఇవాళ తింటే తెలుస్తుంది. లావ్ అయితేనా? అవునా? పాలకూర చికెన్ కదా, ఇవాళ తింటే కొంచెం ఇక దీన్ని తింటే లావ్ అయితేనో కాదన్నది తెలుస్తుంది. ఓకే.
సరే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఫోటోలు అడుగుతూ ఉంటారా మిమ్మల్ని ఎవరైనా? అడుగుతున్నారు ఇప్పుడిప్పుడే. అడుగుతున్నారు, పరిచయాలు అవుతున్నాయి బాగానే. బానే అవుతున్నాయి. మేము ఎటన్నా వెళ్ళినా కానీ అడుగుతున్నారు, చాలా మంచిగా చేస్తారు, మంచిగా చేయండి, మీకు ఇవన్నీ ఎవరు పెడతారు సరుకు అంతా మీరే ఒక్కరే పెట్టుకుంటున్నారా లేకపోతే తలెంత పెట్టుకుంటారా అని చాలా మంది అడుగుతారు. మేము బాబాయ్ పెట్టుకుంటానని చెప్తాం. ఎంత ఖర్చు అవుతుంది నార్మల్ గా? ఒక రోజు మీరు ఒక వారంలో ఎన్ని వీడియోలు చేస్తారు? 2-3 చేస్తాం. 2-3 చేస్తారు. అంటే చేసేటప్పుడు ఒకేసారి 2-3 వంటలు చేస్తారా? డైలీ ఒకటి అంతే. కంపల్సరీ. తర్వాత వెడ్నెస్డే అన్న థర్స్డే అన్న ఫ్రైడే. ఖర్చు అంతా మీ అల్లుడే పెట్టుకుంటారు? మా కొడుకే. మీ కొడుకు పెట్టుకుంటారు మొత్తం. ఇక దాన్ని ఐటమ్స్ బట్టి 3000, 4000, 5000 దాకా అవుతాయి ఐటమ్స్ బట్టి. యూట్యూబ్ నుంచి బాగా వస్తుందా మీకు? ఎక్కడ మీరు కాదు, మీరు చెప్పండి. షార్ట్ అయినాయి అమ్మ, ఇక ఇంత అని తెలియదు కానీ షార్ట్ అయినాయి. ఎంత 1,00,000 వస్తుంది అంటగా? లేదమ్మా, అంతవరకు దాకా రాలేదు. ఇంకెక్కువ వస్తుందా? మీకు ఇన్స్టా నుంచి 2 లక్షలు వస్తున్నాయంట, యూట్యూబ్ నుంచి 1,00,000 వస్తుందంట. దాయడమ్మ నా కొడుకు అట్లా దాయడట్లా ఉన్నట్టు చెప్తాడు. అవునా? మరి కొడుకు దాయడు, తల్లి దాస్తుంది. దాయలేను, ఇప్పటి వరకు అయితే దాయలేను. చెప్పండి. 20,000 కంచెలు షార్ట్ అయింది. వస్తున్నాయి డబ్బులు? వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ నుండి ఇస్తున్నారా డబ్బులు? ఇన్స్టాగ్రామ్ నుంచి ఇంకా రాలే. ఎందుకు రాలే? అందరికి ఇస్తున్నారట, వైరల్ అవుతుంటే ఒక్కొక్క వీడియోకి 20,000, 30,000 చెప్పున. లేదు నాన్న, ఇంకా రాలేదు. లేదా? మీకు రాట్లే? మీ అబ్బాయి అబద్ధం చెప్తున్నట్టు. లేదు, అబద్ధం ఆడాడు అసలే. అవునా? మీ చీరలు అన్నీ ఎవరు కొంటారు మీకు? చీరలు అంటే 2 సార్లు మా బాబు కొన్నాడు. ఇక మా ఉన్నాయి ఇంట్లో. ఇక ఇంతవరకు అయితే ఎక్కువ. మీరు ఇంత బాగా రెడీ చేస్తారని తెలియక నేను ఇలా వచ్చాను నార్మల్ గా. ఉన్నయే కట్టుకుంటామమ్మా. అవునా? ఉన్నయే కట్టుకుంటాం, అందరం అంతే. ఇది కొనుక్కోవాలి కంపల్సరీ, రేపు కట్టుకోవాలనేది ఎవరు. మరి వీడియోకి రిపీట్ చీరలు ఉండకూడదు అని ఏమైనా పెట్టుకున్నారా మీరు? అనుకూలంగా ఫోన్లు చేసి రిపీట్ అవుతాయి. ఫోన్లు చేసి అనుకుంటాం అమ్మకి అంతే. నువ్వేం కట్టుకుంటున్నావు అంతే. ఈ కలర్ చీర కావాలి అంటే నీ దగ్గర ఉందా అంటే ఉంటే కట్టుకుంటాం, మళ్ళీ వేరే కలర్ చేంజ్. ఓకే. ఒక్కోసారి మొత్తం ఒకటే కలర్ చేసుకుంటారు కదా మీరు? వేసుకుంటాం. అప్పుడు ఎందుకని, అంటే ఒకేసారి ఎందుకు ఒకటే కలర్ వేసుకోవాలనుకుంటారు? అది మా అల్లుడు కొని ఇచ్చాడు, మా అందరి గిఫ్ట్. సరేనా, మా అల్లుడు కూడా ఇచ్చాడు తర్వాత. ఇప్పుడు మీ వీడియోలో ఇట్లా కలర్ఫుల్ గా కనిపించకుండా ఒకేలా ఎందుకు కనబడుతున్నారు? ఎల్లో అంటే కొంచెం బాగుంటది, సేమ్ కట్టుకుంటే బాగుంటది, వీడియోలు బాగా అనిపిస్తుంది అంతే. అట్లా వీళ్ళు అనగానే అందరూ సేమ్ కట్టుకుంటారు, సేమ్ ఉంటారు అని అనుకోవడానికి అంతే. ఓకే. మీరు చాలా సైలెంట్ గా కనబడుతున్నారు. ఎప్పుడు ఇంతేనా? మీరు కొంచెం హెల్త్ బాగాలేదు కదా, బాగానే మాట్లాడేది కానీ కొంచెం హెల్త్ బాగాలేదు కానీ కొంచెం సైలెంట్ అయిపోయింది. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు. ఆడపిల్లలా మగ పిల్లలా? పాప బాబు. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు? అంటే ఇంగ్లీష్ ఇంట్రడక్షన్ మీకే ఇచ్చినారు కదా ఫస్ట్. పీజీ చేశారా? అబ్బా, పీజీ చేసి ఇవాళ మంచి ఛానల్, మీకు వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట ఇవాళ మీరు. ఓకే. జాబ్ చేద్దామంటే ఏమనుకోలే పెళ్ళైన తర్వాత? అనుకున్నా, పిల్లలు కొంచెం చిన్న వాళ్ళు కదా అందుకని. ఓకే. మీరేం చదువుకున్నారు? డిగ్రీ చదువుకున్నారా? తర్వాత మీ ఆయన్ని చూసి పెళ్లి చేసేసుకున్నారు. రిలేటివ్ అయినా మీరు? బయట వాళ్ళ? కొంచెం బయటనే, బాగా రిలేటివ్స్ అంటే. ఓకే. మీ అత్తమ్మకి నచ్చారా మీరు చూడగానే? అదే అంత సిగ్గుపడుతుంది. ఇక నచ్చినతేనే కదా మనకు చేసుకునేది. ఇంకేమైతే సరే, మనలో అన్నమాట. మీ అత్తగారు టార్చర్ పెడతారట, నిజమేనా? చెప్పు శిరీష. బాగా చూసుకుంటారు మా అత్తమ్మ వాళ్ళు. మీరు ఒకసారి చెవులు మూసుకోండి. మాకు ఆడపిల్లలు లేరమ్మా, కోడళ్ళైనా బిడ్డలైనా ఇద్దరే. చిన్న అబ్బాయి కూడా పెళ్లి అయింది మొన్ననే, నెల అయితే లేదు ఇంకా. నీకు తొందరలో ఆ కోడలు కూడా ఇన్వాల్వ్ చేస్తారు అయితే ఇందులోనే? అద్దులే అమ్మ, సాలి కోడలు పైకి అత్తే. అంటే ఆ కోడలు అద్దె కోడలతో పైకి రావాలి అంతే, సాలిగా పైకి రావాలి. ఆవిడ అప్పుడే వద్దంటారు. ఓకే. నెక్స్ట్ మీ అందరినీ చూసి సినిమా ఆఫర్ గాని ఇస్తే ఏం చేస్తారు? మమ్మల్ని సినిమా ఆఫరు ఎన్టీ రామారావు ఉంటే తీసుకుపోవు కావచ్చు. వాళ్ళు చెప్తారు కదా, ఇంకేంది. ఇంకా ఎన్టీ రామారావు గిట్టి ఇంటి తీసుకుపోవు కావచ్చు మమ్మల్ని. ఎన్టీ రామారావు గారికి? అబ్బా, ఇప్పుడున్న వాళ్ళు తీసుకోపోరా? ఇప్పుడున్న వాళ్ళు తీసుకోపోరు మమ్మల్ని. ఏమో ఇంత బాగా చేస్తున్నారు. ఒకలేమో మదర్ క్యారెక్టర్, వదిన క్యారెక్టర్ బాగా సూట్ అవుతారు వీళ్ళు. ఈవిడ విలన్ క్యారెక్టర్, ఇంకా తీసుకుపోదాం అంటారు. ఇంకా ఫోన్లు వస్తాయి. ఓకే, యాక్ట్ చేస్తారా? సరే రాని, యూట్యూబ్ ఛానల్ లాగా అత్తే చాలు మేము. అంతే, సినిమాలలో పోకుండా పర్లేదు, యూట్యూబ్ ఛానల్ లాగా అత్తే చాలు.
ఓకే, ఇంతకు ముందు వరకు అందరూ ఇళ్లలో ఉండేవాళ్ళు, ఇవాళ మొత్తం ఇట్లా పబ్లిసిటీ చేయడం వల్ల చాలా మంది తిడుతూ ఉంటారు కదా, ఏ ఆడవాళ్ళు మీకు ఏం పని బట్ట లేదా అవసరం అంటారమ్మ కొంతమంది కూడా. కొంతమంది మీ మగవాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు, ఎట్లా చేస్తారు ఈ వంటలు బయటికి వెళ్ళి అని కూడా అంటారు. కానీ ఇక మన కుటుంబం అంతా ఒకటైనాక వాళ్ళు ఏం చేస్తారు అంతే. బాధపడరు అయితే? ఏం బాధ అవసరం లేదు మాకు, సైలెంట్ గానే ఇంట్లో ఉంటారు. మా పని అయితే మేము ఏం పట్టించుకోరు. పట్టించుకో. సూపర్ కదా, అంత పాజిటివ్ గా ఉన్నారు అసలు. మీరు చెప్పండి, మీ ఫేవరెట్ హీరో ఎవరు? నీకు ఒకటి తెలుసా, నాకు పిచ్చి బాలకృష్ణ అంటే నిజంగా. మా బాబాయ్ పేరు బాలకృష్ణ, చిరంజీవి. మా బాబాయ్ పేరు బాలకృష్ణ. మీరు బాలకృష్ణ పేరుందని చేసుకున్నారా? బాలయ్య అనే పేరు. అవునా? ఈ విషయం తెలియక మేము వేరే పేరు ఉన్న వాళ్ళని చేసుకున్నాం. అయితే ఫ్యాన్ అని చెప్పి ఆ పేరు ఉన్నారని చెప్పి చేసుకున్నారా, లేకపోతే నార్మల్ గా ఇష్టపడి ఆ చేసుకున్నారా? పేరు ఉన్నదనే చేసుకునేది. మళ్ళీ అట్లే ఉంటాడు. లేదా? బాలకృష్ణ ఎందుకు ఇష్టం మీకు? అలా ఆయన కలర్ ఉన్న బాలకృష్ణ కలర్ ఒకటి. కలర్ కలర్ అని కాదు, బాలకృష్ణ గారు అంటే మీకు ఎందుకు ఇష్టం? మంచిగా చేస్తారు, మంచిగా ఉంటారు, అందుకు మీకు బాగా ఇష్టం అనమాట. ఓకే, మీరెవరు ఫ్యాన్? చిరంజీవి. చిరంజీవి. ప్రభాస్. మీ ఆయన ఫ్యాన్ అంటావేమనుకున్నా. మీరు? కార్తిక్. మాకు ఎన్టీ రామారావు సినిమాలు అంటే ఇష్టం. మీకండి? చూడరా, చిరంజీవి సినిమా ఇష్టం. చిరంజీవి ఇష్టం. ఓకే, చిరంజీవి గారు ఫేవరెట్ అనమాట మీరు. చిరంజీవి సినిమా అంటే ఇష్టం. బాగా ఇష్టం. రాజశేఖర్, చిరంజీవి. రాజశేఖర్. ఆహా, చిరంజీవి ఏ సినిమా బాగా ఇష్టం మీకు? ఆ సినిమా పేరు నాకు తెలియదు మేడం. అంటే పేరు తెలియకుండా సినిమా చూస్తారా? జగదగ వీడు అదులకు చూందని చెప్పు. చిరంజీవిది అది అంతే బాగా ఇష్టం. బాగా ఇష్టమా? ఓకే, ఎందుకు ఆ సినిమా బాగా ఇష్టం? అంటే బాగుంటది కాబట్టి ఇష్టం. బా, అవునా? ఇంకేమైతే బాలకృష్ణ గారి గురించి ఏమేమి చెప్పండి, నేను అసలే బాలకృష్ణ అభిమానిని. చెప్పండి. ఆయన ఇప్పుడు సడన్ గా వచ్చారనుకోండి మీ ముందుకి, ఏం చెప్తారు? నేను మీ ఫ్యాన్ అంటారా? షాకులు ఉంటది ఇక. ఏమో పిలిపించుకుంటారేమో, మీరు ఫేమస్ అయిన తర్వాత నాకు కూడా ఒక వంట చేసి పెట్టండి అంటారేమో. చేసి పెడతారా? ఆయనకి ఏమి ఇష్టమో తెలుసా మీకు? తెలీదా? మ్యాన్షన్ హౌస్ అంటే ఇష్టం ఆయనకి. మందు చేసి అది తీసుకొస్తారా? దానికి మంచిగా చేపలు అవి వండి పెట్టమంటారు మీకు, మీ చేతి వంట తినాలి అని. పెడతారా? చేద్దాం. నా కోసం బాలకృష్ణ పాట పాడతారా? అమ్మయ్యమ్మంట. నేనేం అనుకోండి, పాడండి, పర్లేదు. అట్లేం పాటలు ఇట్లేం రావు కానీ మీకు వచ్చైతే మీరు పాడండి. మా వదినకి వస్తుంది. ఆవిడ ఇన్నర్ రియాక్షన్ నీకు ఉందిలే, తర్వాత వీళ్ళు వెళ్ళాక అనుకుంటారు ఆవిడ. మీరు అందరూ అసలు ఇప్పుడు పాడతారు. ఎన్టీఆర్ గారు పాట పాడండి. మాకేం పాటలు రావమ్మా, ఎవరికి రావు. చిన్నప్పుడు మరి పిల్లలకి ఏం జోడ పాటలు పాడారండి? పాడండి, ఆ లాలి పాట ఏదో ఒక పాట. రావు. ఇక అప్పుడు ఎట్లనో పెద్దగా అయిపోయింది అంతే. ఎలాగో పెద్దగా అయిపోయారా? పాట కూడా పాడలేదా? వాళ్ళే. ఇంట్లో మీ వారు మీకోసం ఏమైనా పాట పాడతారా? ఏం పాట పాడరు. ఏం పాట పాడరు. మీకోసం పాడతారు. ఈ పని అయిందా? వంట చేయండి, కూర చేయండి, కర్రీ చేయండి, లేదు కారం లేదు, బట్టలు పెట్టినావా, బోల్దు అయినావా, ఇవన్నీ ఏం చేసినావు, ముచ్చట పెట్టినావా, పాడతారు. వచ్చినాక పాట పాటరా? ఇంకా అవే పాటలు పాడతారు. రాజేశ్వర్ గారు వాళ్ళ ఆయన అయితే పాడతారు. నాకు పొద్దున సాయంత్రం పొద్దున్న పాడతాడు, సాయంత్రం పాడతాడు. ఏం పాట? ఏం పాట అది? ఇంత చెప్పి ఏం చేసినావు? పని గురించి మాట్లాడతాడు అమ్మ అంతే. పని అయిందా, ఇంత చెప్పి ఏం చేసినావు, ముచ్చట పెడతానవా అని. ఓకే, చూసారా ఎలా అంటున్నారా? ఉన్నదే చెప్తారు మేడం. ఉన్నదే చెప్తున్నారు. మీరు మరీ ఇంత జెన్యూన్ అయ్యండి బాబు. ఉన్నదే చెప్తారు మేడం. అంతేనా? వీళ్ళు ఆయన ఖచ్చితంగా పాడే ఉంటారు ఇవిడ కోసం. పాడతాడు, రోజు పాడతాడు. అది ఇంకేమైతే ఏం కాదు, చెప్పండి. లేదా? లేదా మా దగ్గర చెప్పకూడదా? చెప్పండి. అదే పాట.
ఓ, వినండి, ఇగో వీళ్ళ ఆయన ఇక్కడ ఉన్నారా, వినండి. ఇప్పుడు వాడుతుంది, పాడండి. మీ ఆయన ఏం పాట పాడతారు? మా ఆయన వాడతాడు. అమ్మాయి టీ మంచిగా పెట్టు, మంచిగా పెట్టాను రోజు షుగర్ అయ్యేది. ఎందుకు షుగర్ అయ్యా? అంటే అంటే షుగర్ ఆయన స్వీట్ కదా. అంటాడు, షుగర్ తక్కువైంది అనుకో తక్కువైంది అంటాడు. మొత్తానికి ఏది తర్వాత ఆయన వేసుకుంటాడా? వేసుకుంటాడు, నేను అన్న ఇద్దరం వేసుకుంటాం. అలా షుగర్ ఇవన్నమాట. ఇదేదో బాగుంది తెలుసా ట్రిక్, లేకపోతే అది ఎక్కువైంది ఇది తక్కువైంది అనేదాన్ని కదా. అట్నే అంటాడు. మొత్తానికి మానేస్తే బెస్ట్. షుగర్ మంచిగా టీ పెట్టండి, ఆ రోజు షుగర్ అస్సలు ఇలాచి ఎత్తుంది, అల్లం ఓకే, ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉంటారా మీరు? నవ్వుకుంటూనే ఉంటాం, నవ్వుకుంటూనే పని చేసుకుంటాను. సరే సరే. ఓకే, బాగా జోకులు కూడా చేసుకుంటా, కానీ మా అల్లుడు పెట్టాడు కొద్దిగా పెట్టాడు, చేస్తారు అప్పుడప్పుడు మాట్లాడతారు కూడా. ఎన్కేస్కి వస్తున్నారు చూడండి. ఇంకేమైతే మా ఆడబిడ్డ కదా. ఆహా, మీ ఆడబిడ్డ. ఓకే, ఎంత కట్నం ఇచ్చారు? మా ఆడబిడ్డకా 1116. అప్పుడు నాకు తెలియదు. 1116. ఇప్పుడైతేనా ఇగో గట్టిగా గుంజుతారు. ఇప్పుడు ఏమంటారు? 5000. అప్పుడు గంతే నడిచిందమ్మ, గంతే ఇచ్చారు. తక్కువ, అప్పుడు అవే ఎక్కువ అనుకో. మీరు ఎందుకు అట్లా చాలా రిజర్వ్డ్ ఉన్నారు, అంటే చాలా భయంగా ఉన్నారు? మాట్లాడదాం వద్దా? అది ఏం లేదు. బాలకృష్ణ ఫ్యాన్ అంటే ఎలా ఉండాలి తెలుసా? రఫ్ అండ్ టఫ్ ఉండాలి. మరి మీరు అట్లా ఉండట్లా. శివన్న ఇంటర్వ్యూకి బాగా మాట్లాడింది కదా, అప్పుడు రాహుల్ వాళ్ళు చెప్పినట్టున్నారు బాగా మాట్లాడద్దని. ప్లీజ్ నా దగ్గర కూడా అట్లా మాట్లాడొచ్చు కదా. బాలకృష్ణ డైలాగ్ చెప్తారా? సరే, ఆయన ఫేవరెట్ సినిమా ఏంటి? బాగానే ఉన్నాయి మేడం, ఆయన ఏ సినిమా వచ్చినా మంచిగా ఉంటుంది. మీకు బాగా నచ్చిన సినిమా? నేనేం పాట డైలాగ్ అడగలేండి, పర్లేదు, పేరు ఒకటి చెప్పండి. ఉంటే గుర్తుండే. ఫేవరెట్ కాబట్టి నీకు గుర్తుకుండాలి, నాకేం తెలుసు. అది నిజమే కదండి. ఆలోచిస్తున్నారు ఆవిడ ఏ సినిమా పేరు చెప్పాలా అని. ఓకే, రైట్. ఇప్పుడైతే ఉగాది రాబోతుంది. మరి ఈ ఉగాది స్పెషల్ కాబట్టి తెలంగాణ, ముఖ్యంగా ఈ కరీంనగర్లోని ఏ విధంగా చేసుకుంటూ ఉంటారు? మా అమ్మ మేము పొద్దున్న లేసి మంచిగా ఇల్లు ఆకలి అన్నీ కడుక్కొని, బోళ్ళు ఇన్ని అన్ని తోముకొని, మంచిగా దేవుని పూజ చేసుకొని, భక్షాలకు మంచిగా పప్పుడు కట్టుకొని, పిండి తీసుకొని భక్షాలు చేసుకొని. భక్షాలు ఇంపార్టెంటా ఉగాది రోజు? భక్షాలు ఇంపార్టెంట్, ఉగాది పచ్చడి ఇంపార్టెంట్. అవి రెండు చేసుకొని ఫస్ట్ కూర ఆడకుండా మొక్కుకొని, దేవుళ్ళకి మొక్కుకొని, మంచిగా 2 పెట్టుకొని అందరం కూర్చొని తిన్నుడు మాకు ఇష్టం. అంతే, ఇదే చేస్తారు అయితే. ఇది ఆ పండుగ రోజు ఇదే స్పెషల్. ఇదే స్పెషల్. భక్షాలు, ఉగాది పచ్చడి వేయాలి, ఫస్ట్ కూర ఆడకుండా పెట్టాలి, తర్వాత దేవుళ్ళకి మొక్కుకొని మేము తినుడు. ఓకే, మరి ఈ ఉగాది స్పెషల్ కి మీ ఛానల్ నుంచి ఎటువంటి వంటలు రాబోతున్నాయి? అందరూ కూడా ఉగాది వెయిట్ చేస్తున్నారు. భక్షాలు చేసి చూపెడుతున్నాం. ఓకే, కానీ అందరి భక్షాలకి మీ భక్షాలకి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? మేడం మాకు వచ్చిన పని కాబట్టి మేము అందరికన్నా ఇంకా మంచిగా చేస్తాం, ఇంకా బాగా చేస్తారు. ఓకే, చేస్తాం. ఎన్ని వంటలు వచ్చు మీకు? మేము దాదాపు అన్ని చేస్తాం. అన్ని బిర్యానీల కాంచి అన్ని చేస్తాం. అన్ని చేస్తాం. ఏదంటే అది భయం లేదు, ఇక చేస్తాం. అన్ని చేస్తారు. అన్ని కర్రీస్లు ఏ మంది కానీ చేయండి అంటే చేసి పారేస్తాం. అండ్ మీరు ఇందాక చిరంజీవి గారి ఫ్యాన్ అన్నారు కదా, నాకు చిరంజీవి గారి పాట ఒకటి ప్లీజ్. పండగ పూట మీ నోట ఒక పాట పాడించకపోతే బాగోదు. పాట రాదు. సరే, డైలాగ్ వచ్చా? కానీ రాదు. వింటారు కానీ రాదు. డైలాగ్ వచ్చా? రెడీ. డైలాగ్ చెప్తా, చెప్పండి. మొక్కే కదా అని పీకెత్తే పీక కోత్తా. మొక్కే కదా అని పీకెత్తే పీక కొత్తారా? మాకు తెలంగాణ కరీంనగర్ స్టైల్ వద్దు, మాకు చిరంజీవి గారి స్టైల్ కావాలి. అంత వయసు మనకు వస్తుందా? వస్తుంది, యాక్షన్ కూడా చేయండి. ఇట్లా ఇట్లా వేలు చూపిస్తారు కదా, యాక్షన్ తో పాటు చేయండి. అందరు షాక్ అవుతారు. చెప్పు, ఏం కాదు, రెడీ. ఇట్లా అంటాడుగా చిరంజీవి. అదిగో చెప్తున్నారు, అంటాడు చిరంజీవి. మా ఆడబిడ్డనంట. ఓ, మీ ఆడబిడ్డకే ఇక అప్పుడప్పుడు మా బిడ్డను కూడా అంటది కదా. అంటారు. అయితే ఇందాక కవరింగ్ చేశారు వీళ్ళు. మొక్కే కదా అని పీకెత్తే పీక కోస్తా. ఇగోండి, మీ పీక పోతారంట మీ ఆడబిడ్డ.
ఇందాక నేనంటే అందరూ మొక్క ఈ మొక్కనా నేను ఇందాక అంటే అందరూ బటర్ చీజ్ అన్ని వేసారు. అట్లేం కాదు, మా అత్తమ్మ బాగా చూసుకుంటారు, మా కోడళ్ళు మా ఆడబిడ్డలు చూసుకుంటది కానీ చూసుకుంటది. మేము అందరం కలిసి ఆడపిల్లలు లేరు కాబట్టి చూసుకుంటది మంచిగా ఉంటే వాళ్ళకు కూడా బిడ్డ లేరు కాబట్టి చూసుకుంటది. మేమే బట్టిగా అట్లా జోగి చేస్తాం కానీ చూసుకుంటది. చిరంజీవి గారి డైలాగ్ మాకు ఓకే, బాలకృష్ణ గారి డైలాగ్ ప్లీజ్ మంచి చెప్పండి. ప్లీజ్ రిక్వెస్టింగ్ అవ్వా. ప్లీజ్. ఉంటే గానీ అప్పుడప్పుడు వస్తాయి తెల్ల వంటలు చేస్తున్నప్పుడు చెప్తూ ఉంటారు ఆవిడ డైలాగ్స్. అట్లేం చెప్తుంది అప్పుడప్పుడు పాట పాడుతుంది. ఏదా పాడండి. ఏదో బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి డిమాండింగ్ మేము ఒకటి వాడి ఒక్క పాట. ఈ చిరంజీవి వాడినా మేడం పాడండి పర్లేదు, బాలకృష్ణ ఏం ఫీల్ అవ్వడు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళే కానీ తర్వాత అట్లా. పాడండి పాడండి. నీ పేటకు నేనే మేస్త్రి ఎన్నిది కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబర్దార్ నేనే ఏయ్ ఏమోటా మేస్త్రి. నేనే బుట్ట మేస్త్రి అంతేనా? వెనక నుంచి వీళ్ళే కోరసలు పాడుతూ ఉంటారు. ఎందుకు పర్టికులర్ గా అదే పాట? అది మంచిగా ఉంది కదా ఆ పాట. మిగిలినవన్నీ బాలే. మీలని బాలే అంటే అది బాగా గుర్తుండిపోయిన సినిమా అన్నట్టు అది. అన్నట్టుగా మేము కూడా ఆడవాళ్ళం కూడా మేము అంత మంచిగా ధైర్యం చేస్తాను కదా వంట. దానికి అట్లా సింగ్ చేసుకున్నారు అన్నమాట మీరు. ఓకే, ఎండింగ్ ఇవిడితే ఇద్దాం మీ ఆయన కోసం ఒక పాట. నాకు పాటలు రావు. అయితే ఒక కవిత లేదా ఒక డైలాగ్, మాకు ఏదో ఒకటి ఎండింగ్ గట్టిగా ఉండాలి. మేడం యూట్యూబ్ ఛానల్ వంటకు పోతాను అంటే వీళ్ళు పోతాండ్రు తింటాండ్రు వస్తాండ్రు ఏదో సోకులకు పోతాండ్రు అనుకుంటారు. కానీ ఇక్కడ మా అల్లుడు మంచిగా న్యాచురల్గా ఉండాలి, అన్ని కట్టెలతో కట్టెల పొయ్యి మీద చేతితో దంచుడు, మిక్సీలు వాడకుండా ఏది వాడకుండా మా కష్టంతో నేను చేస్తాను. అన్ని పాతకాలం తిండి అప్పుడు రోజులల్లో ఎట్లా వండుకొని తిన్నారో అట్లా మేము ఇప్పుడు చూపెడుతున్నాం. మిక్స్ లేకుండా ఇట్లా చేస్తలేం మేడం మేము. ఏది కానీ రోట్లు వేసి నూరుకుండు దంచుకుండు మంచిగా అన్ని చేతులతోనే మీరు చేస్తూ ఉంటారు. మసాలాలు అన్ని కూడా, మసాలాలు కూడా మేమే నూరుకుంటాం. వంటలన్నీ మీరు. మేమే. నేనేమనుకున్నా అంటే ఇది పండగ స్పెషల్ కదా, మీ అందరి దగ్గర నుంచి పాటలు విందామని నేను ఎక్స్పెక్ట్ చేశా యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ మీరు ఎవ్వరు పాడట్లా. మరి ఏమో పాడిన తర్వాత మీకు సింగింగ్ ఆపర్చునిటీస్ వస్తాయని భయపడుతున్నారేమో నాకు తెలియదు. కానీ పెద్ద సింగర్ వాడలే అట్లాంటి రాలే, ఇవరకు వాడలే అట్లాంటి రాలే. మరి అందుకే ఇప్పుడు పాడండి అని అడుగుతున్నా. ఇంద్ర రాజేశ్వరి గారు మీరు కూడా అట్లనే అంటారు. సినిమాకి వెళ్తారా? వెళ్ళాం మేడం, ఇంట్లో టీవీ చూస్తాం. సీరియల్ చూస్తారా మీరు? ఏం సీరియల్ చూస్తారు? మా టీవీ చూస్తాం. మా టీవీలో ఏ సీరియల్ చూస్తారు? కార్తీక దీపమా? అవును. డాక్టర్ బాబు అంటే ఇష్టమేనా? ఇష్టమే మేడం. దీపక్క ఇష్టమే. మొత్తం చూస్తూ ఉంటారు అయితే. చూస్తాం. మొత్తం ఎన్ని సీరియల్ చూస్తారు మీరు? ఇక వీలు బట్టి వీలుని బట్టి. ఏముంటది సాయంత్రం ఇంటి వెళ్ళాక ఖాళీ అయినగా? ఏదో ఒక పని ఉంటుంది మేడం, ఏదో ఒక పని ఉంటుంది. నో సీరియల్స్, ఓన్లీ హస్బెండ్ అంతేనా? ఏంటది? మరి నిజంగా నాకైతే అంటే ఇంత దూరం వచ్చి మీ అందరితో మాట్లాడటం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమనుకున్నానంటే కేవలం వీడియోల కోసమే వీళ్ళందరూ కలుస్తారు, మాట్లాడుకుంటారు, తర్వాత ఎవరి దారి వాళ్ళది అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చేది తెలిసింది ఏంటంటే లేదు వీళ్ళందరూ వీడియో ముందు వీడియో వెనక ఒకేలా ఉంటారు వీళ్ళు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా మిమ్మల్ని ఇట్లా ముందు నడిపిస్తున్న మీ హస్బెండ్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. ఎందుకంటే ఒక దగ్గరే మీరు పరిమితం అయిపోకుండా ఇక అందరూ మీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు బాగా. సో మీరందరూ కూడా ఇంకా బాగా ఎంకరేజ్ అవ్వాలి. అండ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో బాగా పోటీ కూడా అయిపోయింది కదా, మరి దీనికి తగ్గట్టు మీరు ఎటువంటివి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చేస్తాం, వాళ్ళకన్నా ఇంకెక్కువ చేస్తాం కదా. ఇంకెక్కువ తగ్గొద్దు కదా, తగ్గొద్దు. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతూ ఉంది కదా, సెట్ చేయాలి మనం. జనాలు కూడా కొత్తదనాన్ని కోరుకుంటూ ఉన్నారు. మీరు ఎంత కొత్తగా చేస్తే మీకు వ్యూస్ అంత బాగా వస్తాయి, జనాలు మిమ్మల్ని అంత ఇష్టపడుతూ ఉంటారు. అవును. సో ఎనీవే ఏదైనా పండగ స్పెషల్ అనగానే మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తం పండగ వాతావరణం ఇగోండి, పాప వస్తుంది ఇగోండి, బుడ్డ దిగో. ఓకే. సో ఎనీవే మా బిగ్ టీవీ తరపున మీ అందరికీ కూడా హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. ఇలానే వీడియోస్ బాగా చేయండి అండ్ మంచి రీచ్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ తరపున మా ప్రేక్షకులకు కూడా ఉగాది శుభాకాంక్షలు చెప్తే ఇక్కడికి మనం ముగించేద్దాం.